హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 10వ పాఠ్యాంశమైన పౌరసత్వం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పరిపాలించడానికి మరియు పరిపాలించబడడానికి అర్హత కలిగిన వారే పౌరులు. పౌరుల సమాజమే రాజ్యం అని పేర్కొన్నవారు ఎవరు? అరిస్టాటిల్. పౌరసత్వ భావన మొదట ఏ నగర రాజ్యాల్లో అవతరించింది? గ్రీకు నగర రాజ్యాల్లో. ప్రముఖ రాజనీతి తత్వవేత్త ఎవరు పౌరసత్వ భావనకు ప్రాధాన్యతనిచ్చినాడు? అరిస్టాటిల్. ప్రపంచంలో ఎవ్వరు పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? గ్రీకులు. ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను లేదా చట్టబద్ధత స్థాయిని తెలియజేసేది ఏది? పౌరసత్వం. విదేశీయులకు ఏ రకమైన హక్కులు వర్తించవు? రాజకీయ హక్కులు. మన దేశం ఏక పౌరసత్వం అనే భావనను ఏ దేశం నుండి గ్రహించినది? బ్రిటన్. పౌరసత్వం అనే అంశం ఏ జాబితాలో కలదు? కేంద్ర జాబితా. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో పౌరసత్వం గురించి తెలియజేస్తుంది? 2వ భాగంలో పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటు. ఇప్పుడు మనం పౌరసత్వం 2వ భాగంలో 5 నుంచి 11 అధికరణాల వరకు తెలుసుకున్నాం. మొదటగా 5వ అధికరణం గురించి తెలుసుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశంలో జన్మించిన వారంతా భారతీయులే. 2. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికంటే ముందు 5 సంవత్సరాల నుంచి మన దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వారు కూడా భారతీయులు. 3. భారత తల్లిదండ్రులు విదేశాల్లో కలిగిన సంతానానికి కూడా భారత పౌరులుగా గుర్తిస్తారని 5వ అధికరణం తెలియజేస్తుంది. 6వ అధికరణం ఏం తెలియజేస్తుంది? దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వలస వచ్చిన 1948 జూలై 19 నాటికి సంబంధిత కార్యాలయాలలో తమ పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా భారతీయ పౌరులుగానే గుర్తించబడతారు. 7వ అధికరణం ఏం తెలియజేస్తుంది అంటే, దేశ విభజన కాలంలో మన దేశం నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళి అక్కడ తమ పేర్లు నమోదు చేయించుకొని తర్వాత కాలంలో భారత్కు తిరిగి వచ్చి 1948 జూలై 19 నాటికి తమ పేర్లు నమోదు చేయించుకున్న వారిని కూడా భారతీయ పౌరులుగా గుర్తిస్తారు. పాకిస్తాన్ నుండి వలస వచ్చిన తమ పేర్లను మన దేశంలో నమోదు చేయించుకున్న తర్వాత కనీసం 6 నెలల పాటు మన దేశంలో స్థిర నివాసులై ఉండాలి. ఇప్పుడు 8వ అధికరణం గురించి తెలుసుకున్నాం. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగే సంతానాన్ని కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. తల్లిదండ్రులు సంతానం పేర్లను రాయబార కార్యాలయాల్లో సంవత్సరంలోగా నమోదు చేయాలి. 9వ అధికరణం. భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వం కోల్పోతారు. 10వ అధికరణం ఏం తెలియజేస్తుంది అంటే, ఈ అధికరణం భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారని తెలియజేస్తుంది. భారతీయులకు కల్పించబడ్డ పౌరసత్వమును ఏ విధంగా పిలుస్తారు? సహజ పౌరసత్వం. విదేశీయులు ఎవరైనా మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే దానిని ఏ విధంగా పిలుస్తారు? సహజీకృత పౌరసత్వం అని పిలుస్తారు. ఇప్పుడు మనం 11వ అధికరణం గురించి తెలుసుకున్నాం. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని 11వ అధికరణం తెలియజేస్తుంది. భారత పౌరసత్వం చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1955. భారత ప్రభుత్వ చట్టం 1955ను ఎప్పుడు సవరించారు? 1986, 1992, 2003, 2004, 2005, 2015, 2016, 2017, 2019 సవరించినారు. మన దేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు. జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడాన్ని ఏమంటారు? జెస్సోలి. రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందడాన్ని ఏమంటారు? జస్ స్వాంగినాస్ అంటారు. భారత్కు చెందిన వ్యక్తులను వివాహం ఆడిన విదేశీయులు అదేవిధంగా మన దేశానికి చెందిన తల్లిదండ్రులకు విదేశాల్లో కలిగిన సంతానానికి తమ పేర్లను ఆ దేశాలలోని రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకోవడం వల్ల ఏ పౌరసత్వం లభిస్తుంది? నమోదు ద్వారా పౌరసత్వం లభిస్తుంది.
ఇతర దేశాలకు చెందిన పౌరులు ఎవరైనా వారి పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించడాన్ని ఏ పౌరసత్వం అంటారు? సహజీకృత పౌరసత్వం అంటారు. భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఏదైనా విభాగంలో 12 నెలల పాటు ఏదైనా ఉద్యోగం చేసిన వారు మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఏ పౌరసత్వమును పొందవచ్చును? ఉద్యోగం ద్వారా పౌరసత్వం పొందవచ్చును. భారతదేశ పురుషులను వివాహం చేసుకున్న స్త్రీలకు మరియు 1992లో చేసిన సవరణను అనుసరించి భారతీయ స్త్రీలను వివాహమాడిన విదేశీ పురుషులకు కూడా ఏ పౌరసత్వం లభిస్తుంది? వివాహం ద్వారా పౌరసత్వం లభిస్తుంది. ఇతర భూభాగాలు భారతదేశంలో విలీనమైనప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు ఏ పౌరసత్వం లభిస్తుంది? భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం లభిస్తుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు శ్రీలంక నుండి భారతదేశంలోకి చొరబాటుదారులుగా ప్రవేశించిన ముస్లిం యువతరులకు అందరికీ మన దేశంలో పౌరసత్వం కల్పిస్తూ ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? చొరబాటుదారులకు పౌరసత్వం 2019 తీసుకురావడం జరిగింది. పౌరసత్వం కోల్పోయే పద్ధతులు. ఏ భారతీయుడైనను విదేశీ పౌరసత్వాన్ని పొందాలనే కోరికతో తనకు తానుగా స్వచ్ఛందంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడాన్ని ఏమంటారు? పరిత్యాగం. ఏ వ్యక్తి అయినను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజ సిద్ధంగానే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. ఈ పద్ధతిని ఏమంటారు? అంతమగుట. దేశద్రోహానికి పాల్పడినప్పుడు, భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినప్పుడు భారతదేశ పౌరసత్వాన్ని తొలగించడాన్ని ఏమంటారు? అంతమొందించుట అంటారు. మన దేశంలో ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఎవరి కాలంలో కల్పించారు? పివి నరసింహారావు కాలంలో 1990లో కల్పించారు. ఏ కమిటీ సూచనలపై ప్రవాస భారతీయులకు మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం కల్పించారు? ఎల్ఎం స్వింగ్వి కమిటీ. ద్వంద్వ పౌరసత్వాన్ని 2 పద్ధతుల ద్వారా కల్పించినారు. ఒకటి పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. 1990లో ప్రయోగాత్మకంగా ఏ కార్డును ఇవ్వడం జరిగింది? పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డును ఇవ్వడం జరిగింది. దీనిలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నాం. 2003 తర్వాత నుండి సాధారణంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్డు పొందాలనుకునే ప్రవాస భారతీయులు పెద్దలకు 15,000 రూపాయలు, పిల్లలకు 7,500 రూపాయలు చెల్లించాలి. ప్రవాస భారతీయులకు రాజకీయ హక్కులు కల్పించబడవు. 2. ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును పొందినవారు 2003లో చేసిన పౌరసత్వ చట్టం సవరణను అనుసరించి పిఐఓ కార్డుల స్థానంలో 2004 నుండి ఏ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు? ఓసిఐ కార్డులు. ఓసిఐ కార్డులను పొందాలనుకునేవారు మేజర్ అయినా లేక మైనర్ అయినా $275 చెల్లించి ఓసిఐ కార్డులను పొందాలి. మన దేశంలో ఓసిఐ మరియు పిఐఓ కార్డులు కలిగిన వారందరినీ కలిపి ఓసిఐ కార్డు హోల్డర్లుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు? భారత పౌరసత్వ చట్టం 2015 ద్వారా మార్చారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు జనవరి 9ను ఏ విధంగా జరుపుకుంటారు? ప్రవాస భారతీయ దివాస్గా 2003 నుంచి జరుపుకుంటారు. భారత ప్రభుత్వ దేశాల నుండి మన దేశంలోకి వలస వచ్చిన వారికి మన పౌరసత్వం ఏ సవరణ చట్టం ద్వారా కల్పించడం జరిగింది? పౌరసత్వ సవరణ చట్టం 2019. 2014 డిసెంబర్ 31 నాటికి భారతదేశంలోకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన హిందువులకు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలకు ఏ చట్టం ద్వారా పౌరసత్వం కల్పించబడింది? పౌరసత్వ సవరణ చట్టం 2019 ద్వారా కల్పించడం జరిగింది. విదేశాల నుండి అనుమతి లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన వారిని ఏ విధంగా పిలుస్తారు? అక్రమ వలసదారులుగా పిలుస్తారు. భారత ప్రభుత్వం అనుమతితో మన దేశంలోకి ప్రవేశించినప్పటికీ, నిర్ణీత వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశానికి వదలకుండా ఇక్కడే స్థిరపడి వారిని ఏ విధంగా పిలుస్తారు? అక్రమ వలసదారులుగా పిలుస్తారు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.